హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి కొబ్బరితో మంచి రుచికరమైన కేక్ని చేయబోతున్నానండి. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినా లేదా పిల్లలు ఎంతో ఇష్టపడే కేక్ని హెల్తీగా చేసి పెట్టాలన్నా ఈ కేక్ని ట్రై చేయండి. త్వరగా చేయడమే కాదు, చాలా రుచిగా ఉంటుందండి. ఈ మైదా పిండి లేకుండా చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ కొబ్బరి కేక్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండిని తీసుకుని ఇలా జల్లించి తీసుకుందాం. ఇక్కడ నేను హెల్తీ వేలో చేయడానికి గోధుమ పిండి వాడుతున్నాను. మీరు కావాలి అంటే మైదా పిండినైనా తీసుకోవచ్చు. ఇలా గోధుమ పిండి జల్లించి పట్టడం వల్ల ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇలా జల్లించగా గోధుమ పిండిని పక్కన ఉంచి మిక్సీ గిన్నెలోకి 3/4 కప్పు దాకా చక్కెరని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులను కూడా తీసుకోండి. మెత్తగా గ్రైండ్ చేయండి. మరి చక్కెర అలా వేస్తే కరగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మీరు కూడా ఇలా చక్కెరని పొడి చేసి గోధుమ పిండిలో తీసుకోండి. అలాగే మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి 3/4 కప్పు పచ్చి కొబ్బరి తీసుకుని గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే తురుముకొనైనా తీసుకోవచ్చు. అలాగే నేను కొబ్బరిని మరీ మెత్తగా కాకుండా లైట్గా పలుకులు తగిలేలాగా కొంచెం బరకగా గ్రైండ్ చేశాను. మీకు కావాలి అంటే మెత్తగా గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడిని కూడా గిన్నెలోకి తీసుకుని బాగా కలపండి. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుని కలపండి. మనకు ఈ పిండి కలపడానికి కనీసం 3/4 కప్పు పాలైనా పడతాయి. కానీ నేను ఇక్కడ అరకప్పు పాలు వరకు తీసుకుని మిగిలినవన్నీ నీళ్ళను కొంచెం కొంచెంగా వేసి కలుపుతున్నాను. పాలు నీళ్ళు ఇన్ని అనేకంటే మనకు పిండి అనేది కొంచెం జారుగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేంత వరకు. మీరు కావాలి అంటే మొత్తం పాలని కానీ లేదా మొత్తం నీళ్ళని కానీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఒక 4 చిన్న చిన్న గిన్నెలను తీసుకోండి. ఇక్కడ నేను పిల్లలు ఇష్టపడేలాగా కప్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఇలా కప్ కేక్ కాకుండా ఒకే గిన్నెలోకి కేక్ చేయాలి అంటే కేక్ ప్యాన్ కానీ లేదా కొంచెం ఫ్లాట్గా ఉండే గిన్నెనైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ గిన్నెలోకి కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకుని మొత్తం అంతా అప్లై చేయండి. కొంచెం కొంచెం గోధుమ పిండిని అన్ని గిన్నెల్లోకి తీసుకుని చక్కగా కోట్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసుకోండి. గిన్నెలను రెడీ చేశాక మరో పక్కన కేక్ని ఉడికించడానికి నేను ఇక్కడ ఇడ్లీ గిన్నెని తీసుకున్నానండి. ఇందులో 1 లేదా 2 గ్లాసులు నీళ్ళని తీసుకుని అందులో ఇడ్లీ ప్లేట్లను పెట్టుకుని మూత పెట్టి నీళ్లు మరిగేంత వరకు వేడి చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ని తీసుకోండి. ఇప్పుడు మనం చేసిన కేక్స్ని స్పాంజీగా రావాలి అంటే 1/2 స్పూన్ వరకు వంట సోడాని తీసుకోండి. అందరి దగ్గర వంట సోడా ఉంటుంది కాబట్టి ఈ కేక్ని చేయడం చాలా ఈజీ అండి. ఇలా 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని తీసుకున్న తర్వాత దీనిపైన అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇలా వంట సోడా మీద నిమ్మరసం వేయడం వల్ల బాగా యాక్టివ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా చాలా చక్కగా పొంగుతుంది. మనం వంట సోడా ఎక్కడైతే తీసుకున్నామో దానిపైన పడేలాగా నిమ్మరసాన్ని తీసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకుని ఈ కేక్ గిన్నెలోకి తీసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇంతకంటే మరీ పలసగా ఉండవద్దు, మరీ గట్టిగా ఉండవద్దు. ఇప్పుడు అన్ని గిన్నెల్లోకి సగం వరకు వచ్చేలాగా పిండిని తీసుకోండి. మనం తీసుకున్న కేక్ బ్యాటర్ అయితే 4 గిన్నెల్లోకి ఇలా సగానికంటే కొంచెం ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ఈ గిన్నెలని 2-3 సార్లు ట్యాప్ చేయండి. అందులో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇక్కడ నేను పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేశాక ఈ కేక్స్ని ఉడికించుకుందాం. ఇందులో మనం తయారు చేసిన కప్ కేక్స్ని తీసుకోండి. పైన మూత మంచిగా కవర్ చేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి 20 నుంచి 25 నిమిషాలు ఉడికించాలి.
25 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇలా టూత్‌పిక్‌తో గానీ, చాక్‌తో గానీ గుజ్జు చూసాము అంటే తడేమి ఉండకుండా ఉంటే బాగా ఉడికినట్లండి. ఇప్పుడు ఇవి చల్లారాక వీటిని బయటకి తీసుకుని ఈ గిన్నెలో ఒక స్పూన్ పెట్టి ఇలాగే ఇచ్చాము అంటే పిల్లలకి హ్యాపీగా తినేస్తారండి. మీకు డీమోల్ చేసి కూడా చూపిస్తున్నానండి. ఇంతకీ లోపల వరకు కేక్ ఎలా వచ్చిందో తెలియాలి కదా! స్లోగా డీమోల్ చేసి స్పాంజ్‌లా వచ్చింది కదా! టేస్ట్ కూడా కొబ్బరి ఫ్లేవర్ చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.